ఎరా ఇంటి పెద్ద కొడుక, అమ్మా నాన్నల గురించి తెగ బాధపడిపోతున్నావు. ఇంకా ఎంతకాలం ఇలా నటిస్తావు? ఈ ఇంటి మనుషులుగా అమ్మా నాన్నల్ని బయటికి తీసుకురావడానికి ఒక్క పనైనా చేశారా? పైగా ఇంత కష్టపడుతున్న వాళ్ళకి వంకలు పెడుతున్నారు. మేమేమీ వంకలు పెట్టడం లేదు రాహుల్. వంకర టింకరగా మాట్లాడుతూ వంకలు కాదంటారా? ఎంతో సాహసంగా ముందడుగు వేస్తున్న అభి ప్రయత్నాన్ని వెక్కిరిస్తారా? వాళ్ళంతే కదా రాహుల్, కుటుంబం కోసం ఏమీ చేయడం చేతకాని వీళ్ళు మంచి చేసే వాళ్ళని చెడుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ కుటుంబంలోని వ్యక్తులేనా అని అనుమానం కలిగేలా చేస్తున్నారు. సరే బావా, నువ్వన్నదే నిజం అనుకుందాం. మేమేం చెయ్యలేకపోతున్నాం అనుకుందాం. మరి అభి చేస్తున్న పని వల్ల ప్రయోజనం ఏం కలుగుతుందో చెప్పు. అమ్మా నాన్నల కోసం కష్టపడుతుందని చెప్పడం తప్ప ఇప్పటిదాకా ఏం లాభం జరిగిందో చెప్పు. కొండ మీద నుంచి దూకే గొర్రె వెనకాలే కోటి గొర్రెలు క్యూ కట్టినట్టు ఈ అభి వెనకాలే వీళ్లు కూడా పరిగెడుతున్నారు. ఈ అభితో పాటు మిగిలిన వాళ్ళందరి జీవితాల్ని ఈ అభి సర్వనాశనం చేయడం గ్యారెంటీ. ఇంకీ అభి ఒక్కతే పెద్దమ్మ పెద్దనాన్నని కాపాడేస్తుందని నమ్ముతున్నారు పాపం. ఈ అభి వల్లే వాళ్ళింకా పెద్ద చిక్కుల్లో పడిపోతున్నారని తెలుసుకోలేకపోతున్నారు. నిజం చెప్పా వైరేంద్రి, నాకైతే అత్తయ్య మావయ్య బయటకొస్తారనే నమ్మకం అస్సలు లేదు. వస్తారు, నేను తీసుకొస్తాను. ఏంటి, నా వల్లే పంతులు ప్రాణం పోయిందా? పాప కూడా నా వల్లే కిడ్నాప్ అయిందా? నాకు దొరికే సాక్ష్యాలన్నీ చెల్లా చెదురవ్వడానికి కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆ కనిష్క ఏం చేయలేదు. ఎవరికి ఎలాంటి అపాయం జరిగినా పాపని తీసుకొస్తాను. ఆ కనిష్క చేసిన పాపాలని కోర్టులోనే నిరూపిస్తాను. అత్తయ్య మావయ్యలని బయటకు తీసుకొస్తాను. నేనే తీసుకొస్తాను.